హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ అరుగు ముచ్చట్లలో నన్ను ఒక టాపిక్ నా బ్రెయిన్ని ఆలోచింపజేసింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే, ఒక ఆంటీ వచ్చి, మా గేదెకి ఏంటోనమ్మా వరుసగా అబ్బాయిలే పుడుతున్నారు, అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నాను, ఈసారన్నా అబ్బాయే పుట్టాడు అని బాధపడుతుంటే నేను అనుకున్నాను, అయ్యో గేదెకే అబ్బాయి పుడితే ఇంత ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుడితే ఇంకెంత బాగా చూసుకుంటారు అని. అదే ఆంటీ నెక్స్ట్ డే వచ్చి వేరే కాన్వర్సేషన్లో, మా కోడలికి మాత్రం ఈసారి అబ్బాయే పుట్టాలమ్మా, ఫస్ట్ అబ్బాయి పుట్టాకే తర్వాత ఎవరైనా అని అనేసరికి నా బ్రెయిన్ ఒక్క నిమిషం థింక్ చేయడం స్టార్ట్ చేసింది. అదేంటి, గేదెకే అమ్మాయి పుట్టాలనుకున్న ఆంటీ ఇంట్లో అమ్మాయి పుడితే వద్దంటున్నారు. ఇక్కడ గేదె పిల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఆడపిల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇంట్లో ఆడపిల్ల కంటే గేదెకి ఆడపిల్ల పుడితేనే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఈ లాజిక్లెస్ మ్యాజిక్ నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు కదా. జై శ్రీ రాధాకృష్ణ.